నమస్తే, వెల్కమ్ టు హెల్త్ లైన్. పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఆహారం. ముఖ్యంగా మహిళలకు పెరుగు చాలా ఆరోగ్యదాయకం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ను కలిగి ఉంటుంది. కానీ పెరుగును తినేటప్పుడు కొన్ని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉండటంతో వేసవిలో చాలామంది దీన్ని అధికంగా తింటారు. అంతేకాదు ప్రోబయోటిక్ లక్షణాలతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే సరైన విధంగా పెరుగును తీసుకోవడం చాలా ముఖ్యం. పెరుగును తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కనుక ఈ సమస్యను నివారించేందుకు పెరుగును తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో చూడండి. కొన్ని ప్రాంతాల్లో కొందరికి ఉదయాన్నే నేరుగా పెరుగును తీసుకోవడం అలవాటు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో పెరుగును తీసుకోవడం వల్ల పేగుల్లో అనవసరమైన బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఉంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పెరుగును మధ్యాహ్నం నేరుగా కానీ లేదా భోజనంతో పాటు కానీ తీసుకోవడం ఉత్తమం. కొంతమంది పెరుగును పాలతో కలిపిన పదార్థాలతో కలిపి తింటూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. అలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు అది భారమయ్యే అవకాశం ఉంది. పెరుగులో మంచి బ్యాక్టీరియాలు ఉన్నప్పటికీ పాలతో కలిపి తీసుకోవడం వల్ల బ్లోటింగ్, ఎసిడిటీ సమస్యలు రావచ్చు. కాబట్టి పెరుగును నీటితో కలిపి మజ్జిగగా తాగడం ఉత్తమం. ఇంకా చాలామంది పెరుగును తినేటప్పుడు ఉప్పు లేదా చక్కెర కలుపుతారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు కలిపితే పెరుగులోని ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి. అదేవిధంగా చక్కెర కలిపితే డైజెషన్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా పెరుగులో తీపి కావాలనుకునేవారు షుగర్ కంటే బెల్లం లేదా తేనె పెరుగుతో కలిపి తినడం ఉత్తమం. మరికొంతమంది పెరుగులో మామిడి పండు కలిపి తింటూ ఉంటారు. అయితే ఇది శరీరానికి అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. పెరుగులో చల్లని లక్షణాలు ఉంటాయి. కానీ మామిడి పండు వేడిగా పనిచేస్తుంది. ఈ రెండింటిని కలిపితే జీర్ణకోశంలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఉల్లిపాయ లేదా దోసకాయతో కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పెరుగును ఇతర పదార్థాలతో కలపకుండా ప్రత్యేకంగా తినడమే ఉత్తమమని నిపుణుల సలహా. ఇంకా కొందరికి రాత్రిపూట పెరుగును తినే అలవాటు ఉంటుంది. అయితే పెరుగులో చల్లబరిచే గుణాలు ఉండటంతో ఇది శరీరంలోని కఫాన్ని పెంచుతుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కనుక రాత్రిపూట పెరుగును నేరుగా తీసుకోకుండా మజ్జిగగా మార్చి తాగితే ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా కొంతమంది వంటల్లో పెరుగును వేడి చేస్తారు. కానీ పెరుగును వేడి చేస్తే అందులోని ప్రోబయోటిక్స్ నాశనమైపోతాయి. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి పెరుగును ఎప్పుడూ వేడి చేయకుండా సహజ స్థితిలోనే తినాలి. ఆహారాలన్నీ ఔషధాలే కాకుంటే అవి ఎంత పరిణామంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, వేటిని సరైన కాంబినేషన్లో తీసుకోవాలి, వేటి కాంబినేషన్లో తీసుకోకూడదు వంటి పరిజ్ఞానం చాలా అవసరం. అప్పుడు ఆ తీసుకున్న ఆహారం ఔషధం అవుతుంది. ఇక పెరుగు విషయానికి వస్తే ఈ ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్న భోజనంలో పెరుగు తినడం ఉత్తమం. రాత్రిపూట పెరుగు తినకపోవడం చాలా మంచిది. పెరుగును ఉప్పు, చక్కెరలతో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ముఖ్యమైన విషయాలు గమనిస్తూ సరైన విధంలో పెరుగు తింటూ చల్లగా ఉండండి. ఇప్పుడు పెరుగుకు సంబంధించిన మరో సమాచారం తెలుసుకుందాం. భోజనంలో ఎన్ని రకాల కూరలు, పచ్చళ్ళు ఉన్నా చివరిన కొద్దిగా పెరుగుతో తింటే తృప్తిగా ఉంటుంది. అందుకే మెజారిటీ జనాలు తమ ఆహారంలో కర్డ్ ఉండేలా చూసుకుంటారు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటూ ఉంటారు. దీనిని తినడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. తరచూ పెరుగును తింటే జీర్ణకోశం మొత్తాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం ముప్పులు తగ్గుతాయని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అంతేకాకుండా వారానికి 2 లేదా అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్, ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్ ముప్పు తగ్గుతూ ఉన్నట్టుగా కూడా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే వేసవి కాలంలో పెరుగు తొందరగా పుల్లగా మారుతుందేమో అని టెన్షన్ పడతారు. అలాంటి సమయంలో ఈ టిప్స్ పాటిస్తే పెరుగు రుచి మారకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎండాకాలంలో పెరుగు త్వరగా పులియకుండా ఉండాలి అంటే, చిక్కగా రుచిగా ఉండాలంటే నాణ్యమైన కొవ్వు తీయని పాలను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. అలాగే పెరుగును తాజా పాలతో తయారు చేయడం వల్ల త్వరగా పులియదని, రుచి కూడా మారదని అంటున్నారు నిపుణులు. అలాగే పెరుగును తోడుపెట్టే గిన్నెలు కూడా క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. ఇక చాలామంది స్టీల్ గిన్నెల్లో పెరుగు తోడుపెడుతూ ఉంటారు. కానీ ఎండాకాలంలో మట్టి పాత్రల్లో తోడువేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. వేసవిలో పెరుగు పుల్లగా
చల్లగా మారకుండా ఉండాలంటే తోడు పెట్టడానికి సరైన వాతావరణాన్ని కూడా ఎంచుకోవాలట. పెరుగును తోడు పెట్టడానికి వంటగదిలో చల్లగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు. కాబట్టి వంటగదిలో వేడి తక్కువగా ఉండి చల్లగా అనిపించే ప్రదేశంలో పెడితే పెరుగు పులిసే ప్రక్రియ మందగిస్తుందని చెబుతున్నారు. కొంతమంది పెరుగును పగలు తోడు పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల పెరుగు గడ్డగా మారకుండా నీళ్ళలా ఉంటుందని అంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నైట్ టైంలో పెరుగు తోడు పెట్టేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పెరుగు తోడు వేసే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో చిక్కటి పాలు పోసుకోవాలి. పాలు మరీ చిక్కగా ఉన్నట్లయితే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. పాలు బాగా మరిగిన తర్వాత మట్టి పాత్రలోకి తీసుకొని వాటిని చల్లార్చుకోవాలి. పాలు మరీ వెచ్చగా మరీ చల్లగా ఉన్నప్పుడు కాకుండా గోరు వెచ్చగా మారిన తర్వాత తోడు వేసుకోవాలి. ఇలా వేసిన తోడు పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా పాలల్లో చక్కెర కలిపి తోడు పెట్టడం వల్ల తొందరగా పులియదని నిపుణులు అంటున్నారు. అలాగే రుచి కూడా బాగుంటుందని చెబుతున్నారు. పెరుగు తయారైన తర్వాత మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి గడ్డ పెరుగు అంటేనే చాలా ఇష్టం. మరి ఇంట్లోనే పెరుగును గడ్డలా తోడుకునేలా చేయాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. కొంతమందికి అన్నం తిన్న తర్వాత పెరుగుతో ఒక్క ముద్ద తింటేనే కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. అందులో గడ్డ పెరుగుంటే ఆహా, ఆ రుచే వేరు. మరి గడ్డ పెరుగును ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పెరుగును తోడు పెట్టేటప్పుడు ముందుగా ఓ 2-3 చుక్కల నిమ్మరసం కలపండి. మరీ ఎక్కువగా కాదు, 2 చుక్కలు చాలు. అయితే ఇది ఆప్షనల్ మాత్రమే. వేసినా వేయకపోయినా పెరుగు తోడుకుంటుంది. అలాగే పెరుగును తోడు పెట్టేటప్పుడు నిమ్మరసంతో పాటు ఓ మిరపకాయ కూడా వేయండి. దీనివల్ల పెరుగు చక్కగా చిక్కగా రుచిగా తోడుకుంటుంది. మిరపకాయల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా పాల రేణువులని పూర్తిగా పీల్చుకొని గట్టిగా తోడుకునేలా చేస్తుంది. ఇది మరింత క్రీమీగా తీపిగా తోడుకుంటుంది. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు పెద్దలు. శరీర అంతర్గత ఆరోగ్య సంరక్షణలోనే కాకుండా బాహ్య చర్మ సౌందర్యంలో కూడా పెరుగు పాత్రే వేరు. మరి అందానికి పెరుగును దేనితో కలిపి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. డార్క్ డ్రై స్కిన్ చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రమాదంలో పడేస్తుంది. అలాంటి వారికి మంచి సౌందర్య సాధనం పెరుగు. సౌందర్య సంరక్షణలో పెరుగు పాత్ర తక్కువేమీ కాదు. పెరుగు కొన్ని ఇతర పదార్థాలతో కలిపి రాస్తే చర్మం యొక్క అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఎందుకంటే ఇవి సహజ పదార్థాలతో తయారు చేసే ఫేస్ ప్యాక్స్. మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొదటగా నిమ్మరసం, పెరుగు. పెరుగులో కొంచెం నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. పెరుగుతో బాదం కలిపి పూస్తే పొడి చర్మ సమస్యలు తగ్గుతాయి. అందం విషయంలో ఇది చాలా సహాయపడుతుంది. పెరుగులో బాదం పొడిని కలిపితే చర్మానికి తేమను అందించి ఆకర్షణీయమైన మెరుపును అందిస్తుంది. అలాగే మీరు 10 నుంచి 15 బాదం పప్పులను గ్రైండ్ చేసి పొడిని తయారు చేసి 10-15 రోజులు ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ పొడిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు. ఇన్స్టెంట్ గ్లో కావాలనుకునేవారు ఎప్పుడూ పెరుగు, బాదం ఫేస్ ప్యాక్ని ఉపయోగించవచ్చు. తర్వాత బొప్పాయి, నిమ్మ, పెరుగు. బొప్పాయి చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడానికి, మురికిని పోగొట్టడానికి, చర్మ రంధ్రంలోకి చొచ్చుకుపోయే గుణం బొప్పాయిని పెరుగుతో కలిపితే ఉంటుంది. నిమ్మకాయ, పెరుగు చర్మాన్ని కాంతివంతం చేసే సహజ బ్లీచింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఈ రెండింటిని 2:1 నిష్పత్తిలో జోడించి బొప్పాయి కలపాలి. ఇది అందానికి ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహమే లేదు. అలాగే గంధపు పొడి, పెరుగు. ఈ మిశ్రమం కూడా అందానికి ఉపయోగపడుతుంది. గంధపు పొడిని చాలా కాలంగా సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. గంధం మృత చర్మ కణాలను తొలగిస్తుంది. మీకు అందమైన కాంతినిస్తుంది. ఇది మీ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక తర్వాత ఆరెంజ్ తొక్క, పెరుగు. నారింజ తొక్కల్ని ఎండబెట్టి గ్రైండ్ చేసి అందులో కొంత పెరుగుని కలిపి ఆ మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది. నిజం ఏమిటంటే ఇది మంచి మాయిశ్చరైజర్. ఈ రెండు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. మీ ముఖాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయి. ఇది అనేక చర్మ సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. ఆ తర్వాత టమాటో రసం, పెరుగు. టమాటో రసం, పెరుగు ఉత్తమ సౌందర్య ఉత్పత్తుల్లో ఒకటి. ఇన్స్టెంట్గా గ్లో, ఫెయిర్నెస్ కోసం ఇంట్లోనే సులభంగా ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. టమాటా రసం పెరుగులో కలిపి ముఖానికి పట్టించి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. దానితో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. మన ఇంట్లో ఉండే నిత్యం చూసే పెరుగుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా. మానవ ఆరోగ్యం విషయంలో, అందం విషయంలో తనదైన ప్రత్యేకతను సంతరించుకుంది పెరుగు. దీని ప్రయోజనాలు అర్థం చేసుకుంటూ దానిని తగు విధంగా వాడుకుంటూ చల్లగా ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్దీ,
అండ్ బీ హెల్దీ.